ఏముంది సిస్టర్? ఇంకా పురుడు రాలేదు, చాలా కష్టంగా ఉందండి. డాక్టర్, సారీ రాజశేఖరం గారు, కనీసం తల్లినైనా బ్రతికించలేకపోయాం. సార్, సినిమా హాల్ క్యాంటీన్ కి లీజ్ టైం అయిపోయింది. మరో కొత్త పార్టీకి ఇవ్వడానికి. ధర్మారావు గారు, ఈ కళ్ళకి నా పార్వతి రూపం, ఈ చెవులకు నా పార్వతి స్వరం తప్ప మరేం కనిపించడం లేదు, వినిపించడం లేదు. దయచేసి ఇప్పుడు నాకు వ్యాపార విషయాలేం గుర్తు చేయకండి. ఊరుకో ఊరుకో. పసిదానివి గనక నువ్వు పైకి ఏడుస్తున్నావు, నేను లోపలే కుమిలిపోతున్నానమ్మా. సార్, తమరు మరోలా అనుకోకపోతే ఒక్క మాట. ఏమిటది? ఇల్లాలు లేని ఇంటికి, చూపు లేని కంటికి విలువ లేదంటారు. పైపెచ్చు పద్మమ్మ గారిని పెంచి పెద్ద చేయటం మీకు సమస్య అవుతుంది. పనివాళ్ళని నమ్మి పసివాళ్ళని అప్పచెప్పటం అంత మంచిది కాదు. అందుకని నన్ను రెండో పెళ్లి చేసుకోమంటారు. నా పార్వతి స్థానంలో మరో స్త్రీని తెచ్చుకోమంటారు. అంతేనా ధర్మారావు గారు? ఆ ఆలోచనే నేను భరించలేను. మరో స్త్రీని తమరు భారీగా ఒప్పుకోకపోయినా పద్మమ్మకి తల్లి కావాలి, తల్లి ప్రేమ కావాలి. సత్సాంప్రదాయం గల గుణవంతురాలైన ఓ స్త్రీని తమరు భారీగా ఇంటికి తీసుకొస్తే ఈ ఇంటికి కళొస్తుంది, పద్మమ్మకి తల్లి లేని లోటు తీరుతుంది. ఆలోచించండి సార్. ఒక్కసారి ఆ పద్మమ్మని చూడండి సార్. ఆ పసిబిడ్డ భవిష్యత్తు కోసమైనా తమరు ఒప్పుకోక తప్పదు. అబ్బాబా, ఏంటదా ఏడుపు? ఏమిటక్కయ్యా, ఏమిటి? చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు. దాదాపు పాల్సు చేస్తే లాక్కుని తాగేస్తున్నాడు. దరిద్ర పెదవా. ఇదిగో, దరిద్రం అన్నాడు. నేనే పడే మనిషిని కాదు. మా పుట్టింటోరికి 3 ఎకరాల పొలం, 1 ఎడ్ల బండి ఉన్నాయి తెలుసా? అబ్బా, సింకి సీరలో సిరి కారిపోతా ఉన్నామ్మా. మాకు 2 ఎకరాల పొలం, మీలాగా మెట్ట కాదు, మాగాని ఏటా 3 పంటలు తెలుసా? అబ్బో, చాలే వింటూనే ఉన్నాగా ఊరంతా మోగిపోతుంది. అసలు మా పుట్టింటోరి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వే అనుకుంటున్నావని మర్యాదగా మాట్లాడు. మా పుట్టింటోరి గురించి అసలు నువ్వే అనుకుంటున్నావని ఎప్పుడు చూస్తే నా కొడుకు మీద ఏమిటి గోల? 3 క్రాపులు కలిసి ఉంటున్నాం, 2 కొప్పులు కలిసి ఉండలేకపోతున్నాయి. ఒరే మంగ, ఏంటన్నయ్య? నీ పెళ్ళం నా పెళ్ళం ఆడకింగాంగు దారాసింగులా కుస్తీలు పడుతున్నారా? అన్నయ్య, నువ్వు ఆపగలిగితే వదిలి నాకు దీన్నేమన్నా అన్నానా? ఇదిగో ఇవాళ అన్ని రకాలుగా ఫస్ట్ నాకు. అన్నయ్య, వంట అయిపోయింది, భోజనానికి రావచ్చు. ఈ చేతిగాడు ఏడురా? వాడెక్కడో కోత ముక్కేసి కూర్చొని ఉంటాడు. ముందు మనం భోజనం చేద్దాం పదా. చూడండి, ఏం చూస్తామండి, ఆకలితో కళ్ళు బయలుగా ఉంటేను. నేను రాజశేఖరం గారి మేనేజర్ని. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరిగ్గా భోజనాల వేళ దొరికిందా తమరికి? కాసేపు అక్కడ కూర్చోండి. నువ్వు ఉండు. ఏంటండి రాజశేఖరం గారి మేనేజర్ని. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాతో ముఖ్యమైన విషయం ఏమిటండి? మీ చెల్లెలు జానకమ్మ గారి పెళ్లి విషయం. ఏమిటమ్మాయి, ఏమిటి ఏడుపు? తమిళనాడు ఎక్స్ప్రెస్ లేగా నాకు తప్పిగాను. ఎలా ఊరుకోబెట్టాలో నాకు అర్థం కావడం లేదన్నయ్య. తనకుండానే తల్లి అయ్యాను. పిల్లల విషయం నాకేం తెలుసు చెప్పు? ఈ ఏడుపు చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. జానకి, అమ్మాయికి పాలు కావాలేమో గోపాలన్ని అడిగి తీసుకుని పట్టించు. పద్మ ఏడుపు నాకు వినిపించడానికి వీల్లేదు. పాలు తాగుతూ నిద్రపోదు, పీడించు తినేస్తుంది. ఏం చేయాలో తెలియడం లేదన్నయ్య. ఆలోచిస్తే నాకు ఒక్కటే ఉపాయం తోస్తుంది అమ్మాయి. ఏమిటన్నా ఇది? ఈ పసిదాన్ని జాగ్రత్తగా చూసుకుంటామని బావగారు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ పని సరిగ్గా జరగకపోతే ఆయన నిన్ను మెడబెట్టి గెంటుగా గెంటుతాడు. ఆ పని జరిగితే ఇంత ఆస్తి ఇంత ఐశ్వర్యం మనకు కాకుండా పోతాయి. ఈ పిల్ల మగతగా మాగన్నుగా పడి ఉండాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటది? రాజా,
ఏమిటన్నయ్యా? రోజు అంత నల్ల మందు తినిపిస్తుంది. నల్లముందా? పసిపాపలకు నల్లముందు తినిపించడం పాపం కదన్నయ్యా. ఏ పాపం లేని మందు నల్ల మందే. కుంకుమ పువ్వు పాలలో వేసి పట్టినట్టే. ఇది పెద్దళ్లలో మామూలే. ఇదిగో ఇంత నల్ల మందు పాలలో వేసి పట్టామనుకో మత్తుగా నిద్రపోతుంది. ఆయనతో నీకు ఏ చివట్లు ఉండవు. ఏమిటి నేను చెప్పినట్టు విను. ఇక్కడ పెద్దాళ్ళని వచ్చాం కదా, నీకెందుకు మేము అన్ని చూసుకుంటాం కానీ వెళ్ళు వెళ్ళు. అదా ఎందుకు చేస్తున్నారు ఈ వ్రతం? పిల్లల కోసమా? కాదు రాజారావు, పాపం ఆ పిచ్చి పిల్ల ఆరోగ్యం కోసం చేస్తున్నారు. బాబు గారు, అమ్మాయి గారిని తీసుకురండి. రాజశేఖరం గారిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అమ్మాయి. పద్మ ఆరోగ్యం బాగుపడటానికి ఆయన ఎక్కన కొండా లేదు, మొక్కని దేవుడు లేడు. ఏమిటో వదినా, మంచి వాళ్ళకే పెడతాడు ఆ పరీక్షలు మాయదారి దేవుడు. పద్మా, అమ్మా పద్మా, పద్మా. భలే భలే, నాన్న జరుచుకున్నాడు, నాన్న జరుచుకున్నాడు. రామ్మ, దేవుడికి దండం పెట్టుకుంది కానీ. అవును, అసలు దేవుడికి ఎందుకు దండం పెట్టాలి? మనల్ని చల్లగా చూడమని. ఎన్నిసార్లు దండం పెట్టినా పెద్ద గొప్పగా ఉమ్మని మూతి బిగించి కూర్చుంటాడు. నాతో ఒకసారి మాట్లాడారేంటి? నేను దేవుడి చేత పచ్చి నేను దండం పెట్టినంతే. తప్పమ్మా, అట్లా అనకూడదు. మా బంగారు తల్లి కదూ, నా అన్నమాట వింటుందిగా. పదమ్మా దా. దేవుడికి దండం పెట్టమ్మా. హారతి తీసుకో అమ్మా. హారతి కళ్ళకద్దుకోమ్మా. నానా బాగుంది.